ఆయన మీదికి తల మీద నుంచి ఆ కాలుగోటి వరకు ఆ యొక్క అభిషేకము, తైలము, పరిమళ సువాసన, నూనె ఇది మనం చూస్తున్నాం. ఇది పూర్తిగా దేవుడికి అంకితమయ్యే స్థితి. ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు, ఈ దేవుడి సేవకుడు దేవుడికి మాత్రమే అంకితం అవుతాడు. ఆయన ఆ స్థితిని చూపిస్తుంది ఇక్కడ 2వ వచనంలో. 3వ వచనంలో మనం గమనిస్తే హెర్మోను పర్వత దృశ్యం, మంచు అనే చల్లని దీవెన సంఘము పైన దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సంఘంలోనికి వచ్చి దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్నప్పుడు ఈ దీవెన అనే మంచు సియోను కొండ నుంచి, పరలోకము నుంచి మన మీదికి దిగి వస్తూ ఉంది. అది అక్కడ ఇది సియోనులో నుండి కురుస్తూ ఉంది. ఇది చల్లటి సేదదీర్చే మంచు మన మీదికి వస్తుందని కీర్తనకారుడు దావీదు భక్తుడు రాస్తున్న మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ పత్రికా పాఠంలో కూడా మనం చూస్తే చాలా బాగా రాస్తున్నాడు పౌలు రాస్తున్నాడు, నీ శరీరం ఒకటే, మీ శరీరానికి శిరస్సు యేసు, మీ యేసు ఒక్కటే. నీ శరీరానికి, నీ జ్ఞానానికి, నీకున్న సమస్తానికి బాస్ ఆయనే. ఆయనతోనే మనం నడవాలి, ఆయనలోనే మనం జీవించాలి. ఆయన ఇక్కడ కొన్ని శరీరానికి శిరస్సు క్రీస్తు, ఓ మనిషి దేహం, అవయములు అన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినవే. మన శరీరంలో ఉన్న భాగాలు అవన్నీ వాటి ధర్మం చొప్పున పని చేయాలి. ఈ కళ్ళు చూడాలి, కళ్ళు చూడకుండా